హాయ్ అన్న శర్మ అన్న. హాయ్ బను. ఏనా వీకెండ్ కదా, ఎక్కడ ప్లాన్ లేవా? పోలు బను, మూవీకి వెళ్దాం అనుకున్నా. ఏంటి ఒకటేనా? ఒకటే. నువ్వు వస్తావా? నీతో నేను ఎందుకు వస్తానా? నాకు పెళ్ళా ముందు ఫ్యామిలీతో పోతా ప్రశాంతంగా. నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చు కదనా, ఫ్యామిలీతో ప్రశాంతంగా సినిమా చూడొచ్చు. ఒకడే టీ తాగుతావు, ఒకడే బండ్లో తిరుగుతావు, ఒకడే సినిమా పోతావు, ఒకడే సమోసా తింటావు. ఏంది నా ఈ బతుకు? పెళ్లి చేసుకోనా? ఇప్పుడు సినిమా కోసం పెళ్లి చేసుకోమంటావా? జీవితంలో మారవన్నా నువ్వు, అంతే నీ బతుకు తింటావు. అదే మహేంద్ర, బిఎస్ లో జాబ్ కొట్టినావు, ఎప్పుడు జాయినింగ్? సర్వాస్ ఇక్కడ ఒక్క నిమిషం రమ్మలు చేస్తా. అంకుల్ ఆడిపోతున్నావు? వీకెండ్ కదా, ఖాళీగా ఉన్నాను, ఇట్లా బయటకు వచ్చిన. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? చేసుకుంటాను అంకుల్, చేసుకుంటా. నీకంటే పెద్దోళ్ళుగా అయిపోతున్నాయి, నీకంటే పిల్లలుగా అయిపోతాడు, నీకంటే ముసలోళ్ళుగా అయిపోతుండే. మరి నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? అది కాదురా, మంచోడివి, తెలివైనోడివి, పైగా జాబ్ చేసుకుంటున్నావు, ఇంకెప్పుడు చేసుకుంటావు? వాళ్ళకి టైం వచ్చింది చేసుకున్నారు అంకుల్, నాకు టైం వచ్చాడు నేను చేసుకుంటా. టైం రాదు, మనం తెచ్చుకుంటే అదే టైం వస్తుంది. నీకు ఇద్దరు కూతురు కదా అంకుల్? ఓ అవును. మొన్న ఒక అమ్మాయికి పెళ్లి చేసావు కదా? అవును. చిన్న అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుంది కదా? అవును. చూసా మీ ఇంటి దగ్గర, బాగుంది. మళ్ళీ ఎట్లా రేపు తంబులం కోసం వస్తున్నా ఇంటికి? మా ఇంటికి వస్తాను తంబులానికి? మరి నువ్వే అన్నావు కదా మంచోడివి, తెలివైనడివి, జాబ్ ఉంది, ఏ అలవాట్లేవని. మళ్ళీ అలాంటి వాడికి పెళ్లి నీవా? అంటాము, అన్నంత మాత్రాన తంబులం వస్తావా? మరి నీకెందుకు పిల్లి? నీవు పిల్లిని చూడు, పెళ్ళెప్పుడు అని సతాయిస్తున్నావు. మాకు తెలుసు చేసుకునేది. నా పెళ్ళెప్పుడు చెప్తాను, వచ్చి తినిపోదు పో. ప్రతి వాడు పెళ్ళెప్పుడు అని నా పెళ్ళికి వచ్చినట్టుంది. సై వాటర్ బాటిల్ తీసుకుని ఏమైనా తీసుకురా బాబు. శర్మాస్ శర్మాస్, ఏం శర్మాస్ టిప్ టాప్ రెడీ, ఎక్కడ పోతున్నావా? నా పెళ్ళికి పోతున్నా. ఎవరిది పెళ్లి శర్మాస్? ఫ్రెండ్ నా. వాళ్ళ పెళ్లి వీళ్ళ పెళ్లి పోవడమేనా? నీ పెళ్లి పిలుస్తావా లేదా? పిలుస్తానా, చేసుకునేది పిలుస్తాను. కాదు శర్మాస్, వాళ్ళ పెళ్లి వీళ్ళ పెళ్లి చూపించడమేనా? నీ పెళ్లి చూపిస్తావా చూపివా? చెప్తున్నా కదన్నా, చేసుకునేటప్పుడు అందరిని పిలిచి చూపించి మరీ చేయించుకుంటానని. ఎప్పుడు చేసుకున్నావు శర్మాస్? చేసుకో జల్దీ. సరే ఒక పని చేద్దాంనా, ఎట్లా పెళ్లి పోతున్నాం కదా, పెళ్లి కూతురు తల్లినో, పెళ్లి కూతురు ఫ్రెండ్నో, పెళ్లి కూతురు చెల్లెలినో చేసుకుంటాను, వచ్చి శాస్త్రం పెడతాను. మళ్ళీ భలేవాడు నువ్వు, నాకు సంబంధమే లేదు. మళ్ళీ నీకెందుకు? చేసుకుంటా పిలుస్తానంటే ప్రతోడు నా పెళ్ళి ఎప్పుడు, నీ పెళ్ళి ఎప్పుడు అనుకుంటా. నమస్తే శర్మాస్. నమస్తే బాబాయ్, ఏం విశేషాలు? రామకృష్ణ బాబాయ్ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉందంట. అవును బాబాయ్, నన్ను పిలిచినాడు, సాయంత్రం రావాలా. నువ్వు ఒకడేనా? ఒక్కడినే. పెళ్లి చేసుకో శర్మాస్. అప్పుడు నువ్వు నా కోడలు ఇద్దరు కలిసి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి అన్నిటికీ కలిసి తిరగొచ్చు, కలిసి పోవచ్చు తప్ప. చేసుకుంటాను బాబాయ్. ఎప్పుడు చేసుకుంటావో ఏం కథని, పాసుగుల పెళ్ళి. అన్నా నమస్తే అన్నా. రే సోము, చాలా రోజులు కనిపించావురా, బాగున్నావురా? కొత్త బండి? అవునన్నా. అన్నా పెళ్ళి ఎప్పుడన్నా నీది? ఇప్పుడు నా పెళ్ళితో నీకే నిలబడిపోయిందిరా. పిల్లలు చదువుకోకుండా క్వశ్చనింగ్ లేదురా, చదువుకోకుండా క్వశ్చనింగ్ లేదురా. అన్నా నీ పెళ్ళి ఎప్పుడన్నా? ఏంటి శర్మాస్, క్రికెట్ ఆడైపోతున్నావా? అవును బాబాయ్, పిల్లలు వెయిట్ చేస్తున్నారు, పోతున్నా. నువ్వు పెళ్లి చేసుకొని నీ పిల్లలతో ఆడాల్సిన క్రికెట్ ఎవరో పిల్లలతో ఆడుతున్నావు, సిగ్గుండాలి. బిర్యానీ ఇప్పుడు పెడుతున్నావు ఇంతకి? తద్దినానికి బిర్యానీ కదా బాబాయ్. రా బాబాయ్ పెట్టిస్తాను రా. నేను అడిగింది ఆ బిర్యానీ కాదు, నీ పెళ్లి బిర్యానీ. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? నీ తోటలందరూ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నీ తోట వాళ్ళందరూ 4-5 వర్ధంతులు చేసుకుంటున్నారు, నువ్వు ఎప్పుడు చేస్తావో ఏందో. ఏం లేదు బాబాయ్, చేసుకుంటాను బాబాయ్. అదే ఎప్పుడు? సరే నువ్వు ఎప్పుడు చేస్తావు? అదేంట్రా, టైం వచ్చినప్పుడు చేస్తారు.
కదా టైం వచ్చినప్పుడు వస్తావు కదా అవును. నాకు టైం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుంది. మీ పెద్దోళ్ళు అంటారు కదా కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదని. మళ్ళీ అన్ని తెలుసుకున్న తలకాయలు తింటారు. ఈ మధ్యనే పెళ్లిళ్ళు కమ్ముల్లో చంపుతున్నారు, మిక్సీలో చంపుతున్నారు, అదేది కుక్కర్లో చంపుతున్నారు. ఇట్లా అవన్నీ న్యూస్లు చూస్తుంటే ఒక పక్క వణికిపోతున్నాం. మళ్ళీ పెళ్ళెప్పుడు అని ఏదో కహానీలో ఒకటి మాకు పో తెలుసాం పో. అన్నా నీ పెళ్ళి ఎప్పుడన్నా? నీ పెళ్లి కోసమని ఫ్లిప్కార్ట్ లో, మింత్రాలో, మీషోలో ఎన్ని డ్రెస్సులు లైక్ చేసి పెట్టుకున్నాను తెలుసా? ఆ డ్రెస్ లోకి మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ దండలు, మ్యాచింగ్ కమ్మలు అవి కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అన్న. అంతేకాకుండా నీ పెళ్లిలో డాన్స్ వేయాలని 10 సాంగ్లకు డాన్స్ ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నా అన్న. ఇంతకీ నీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు అన్నా? నా పెళ్ళి ఎప్పుడు? అవును. నీకు నా పెళ్ళి ఎప్పుడో కావాలా? అవునన్నా. ఇన్విటేషన్ తెచ్చాను చూడు. అదే స్పెషల్ ఇన్విటేషన్ అనమాట ఇది. నా పెళ్ళి ఎప్పుడా? పోయి పై నుంచి వచ్చిందిలే నా పెళ్ళి ఎప్పుడో చూసి. శర్మాస్ పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి ఎప్పుడు? అన్నా పెళ్ళి ఎప్పుడన్నా? శర్మాస్ పెళ్ళి ఎప్పుడు? నేను పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకోనని చెప్పలేదు. నేను పెళ్లి చేసుకునేంత వరకు వెయిట్ చేయండి, అడగద్దండి. ఇకపై ఎవరైనా పెళ్లి ఎప్పుడు అని అడిగారనుకో ఎందుకు దాంతో నేను కొట్టుకోవాలా వేస్తాను. 2 రూపాయలు చేయమంటే 2000 చేస్తు నువ్వు. పోయిందా? క్యాజువల్ అడుగుతాను రా, మళ్ళీ నువ్వు తెలిసినోడు కాబట్టి అడుగుతాను. టైం వచ్చినప్పుడు చేసుకుంటా. టైం వాళ్ళకి టైం రాదురా. వచ్చింది. పొడుస్తాను నేనే. నీకు 2 కూతురు కదా అంకుల్? అవును. అంకుల్ నీకు 2 కూతురు కదా అంకుల్? పెళ్లి చేసుకో శర్మాస్. నమస్తే శర్మాస్. చెప్తున్నావు కదా నా చేసుకునే తప్ప అందరు పిలిచి చేపించుకుంటాను చూస్తూ. అన్నావు సిగ్గుండాలి. బిర్యానీ నెక్స్ట్. బిర్యానీ ఇప్పుడు పెడుతున్నావు ఇంతకి? బిర్యానీ బిర్యానీ ఇప్పుడు పెడుతున్నావు? నీ వయసులో నీ వయసు ఒకటి. నీ వయసులో వాళ్ళందరూ 4-5 వర్ధంతలు చేసుకుంటారు. నువ్వు ఎప్పుడు వస్తావు? ముందే చెప్పొద్దు అని. నేను అడిగింది ఆ పెళ్లి. ఇదే భయపడాలా? శర్మాస్ పెళ్లి ఎప్పుడు? మళ్ళీ ఎవరా నువ్వు? సుల్తాన్, గల్లీ సుల్తాన్. అన్నా వాడు ఉచ్చబోసుకుంటే కొట్టాడన్నా. నిన్ను కొట్టాడా? ఎవడ్రా వాడు? నా శిష్యుడు అని తెలుసా వానికి? నీ శిష్యుడు అని చెప్పిన దానికి 2 రేట్లు ఎక్కువ కొట్టాడన్నా. నా పేరు చెప్పేవానికి? నీ శిష్యుడు అని చెప్తే నీ పేరు చెప్పినట్లే కదన్నా. నిజమేరా రే. వాడు ఎవడో గాని, వాడు ఎవరి ముఖం చూశాడో గాని అయిపోయాడు. వాడిని పేగులు తీసి మెల్ల వేసుకుంటా, వాడు గుండెకాయ తీసి వాలీబాల్ ఆడతా, కళ్ళు తీసి గోళీలు ఆడతా.